అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆర్ఎస్ హైమావతి గారు రచించిన కొత్త చోటు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండి, ఈ టేబుల్ ఇటు మార్చేద్దాం, కొంచెం సాయం పట్టండి అంది ఊర్మిళ. అబ్బా, ఇప్పుడు ఆ టేబుల్ ఇక్కడుంటే పోయేదేముంది అడిగాడు లక్ష్మణరావు. ఏమీ పోలేదు, అందమే పోయింది. దానికుండే అందమేదో ఉంటుంది, లేనిది లేదు. అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడే మార్చేస్తే లేని అందం వస్తుందా అడిగాడు లక్ష్మణరావు కదలకుండా అక్కడే కూర్చొని. మీ వేదాంతం కబుర్లు కట్టిబెట్టి కాస్త సాయం పడతారా? తప్పుతుందా? దేవిగారి ఆజ్ఞ. పేపర్ చదివేందుకు అన్ని విజ్ఞాలే. ఏముందా పేపర్లో? కిడ్నాప్లు, హత్యలు, రైలు ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, భూకంపాలు. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని దుమ్మెత్తు పోసుకోవడాలు, నరుక్కోడాలు, ధర్నాలు, వాకౌట్లు, అంతే కదా అంది ఊర్మిళ. పేపర్లో న్యూస్ అంతా షార్ట్ కట్లో సింపుల్ గా చెప్పేశావు, బాగానే ఉంది. కానీ నువ్వు చెప్పినవన్నీ ఒక్కొక్కటి ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎవరితో, ఎవరి వల్ల జరిగాయో వివరాలు తెలుసుకోవాలి కదా. అందుకే ఆ పేపర్ చదవాలన్నమాట అన్నాడు తాపీగా లక్ష్మణరావు. రిటైర్ అయిపోయారు కదా, ఇవాళ పొద్దున్న పేపర్ వచ్చిన దగ్గర నుంచి మళ్లీ రేపు కొత్త పేపర్ వచ్చే వరకు 24 గంటలు టైం ఉంది. తాపీగా చదువుకోవచ్చు. మీరు చదవకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు. నిన్న టీవీలో అన్ని ఛానల్లో వచ్చిన వార్తలే అందులో ఉంటాయి. కొత్తగా చదువు తెలుసుకొని చేసేదేమీ లేదు. మీరు వెళ్ళి వాళ్ళని ఉద్ధరించాలా? జరిగేవి జరుగుతూనే ఉంటాయి. మీరు చదివి తెలుసుకున్నంత మాత్రాన అక్కడ జరిగేవి జరగకుండా ఆగిపోవు. ఇప్పుడు నీ పనులే నా సాయం లేకపోతే ఆగిపోతాయి అంటావు. అవును మరి, పండక్కి వియ్యాల వారు వస్తారు. ఇల్లంతా దులిపి సర్ది ఉన్నంతలో అందంగా అమర్చాలని నేను ఆరాటపడుతుంటే మీరు చేవ కుట్టినట్టైనా లేకుండా అలా పేపర్ పట్టు కూర్చుంటే ఎలా అడిగింది ఊర్మిళ. ఓహో, అదా నీ కడుపుమంట. నేను సర్దితే మరి నీకు నచ్చుతాయా? అది ఇలా పెట్టకూడదు, ఇది ఇలా పెట్టకూడదు, మీకసలు ఏమీ తెలియదు అంటావు కదా. అందుకే నాకేమీ తెలియదని ఒప్పేసుకుని పేపర్ చదువుకుంటూ కూర్చున్నాను అన్నాడు లక్ష్మణరావు సమయం దొరికింది కదా అని చురక వేస్తూ. సంతోషించానులేండి. అలాగే ఈ సోఫా కూడా సాయం పట్టండి అంటూ అక్కడిది ఎక్కడ, ఇక్కడిదక్కడ పెట్టి ఫ్లవర్ వాజులు, సీనరీసు అన్నీ అందంగా అమర్చి 4 సార్లు అన్ని కోణాల్లో నుంచి, దగ్గర నుంచి, దూరం నుంచి చూసి తృప్తిగా మురిసిపోతూ ఇప్పుడెలా ఉందండి అని అడిగింది భర్తను ఊర్మిళ. చాలా బాగుంది. నువ్వు సర్దడం బాగోకపోవడమునా? అసలు ఆ మాటలనే దమ్ములు ఎవడుకుంటాయి? అబ్బా, వెటకారాలు కాదు, నిజం చెప్పండి. అసలు బాగుందా లేదా? మళ్ళీ అన్నీ మార్చమంటారా? చాలా బాగుంది, నిజం. ఇప్పుడు ఏదైనా వంక పెడితే మళ్ళీ అన్నీ మార్చడానికి మరో గంట పడుతుంది. ఇప్పటికే మధ్యాహ్నం 12 అయింది. ఇక మళ్ళీ డెకరేషన్లై ఇవాళ భోజనాలు అయ్యేసరికి కార్తీక ఉపవాసమే. కార్తీక మాసం కూడా కాదు పుణ్యం దక్కడానికి అనుకున్నాడు మనసులో లక్ష్మణరావు. అతడికి ఇల్లు సర్దిన తీరు నిజంగానే నచ్చింది. ఊర్మిళ తెలివైందే అని మనసులో అనుకున్నాడు. పైకి మెచ్చుకునే స్వభావం కాదు అతడిది. రండి రండి బావుగారు, రండి అల్లుడుగారు అంటూ ఆహ్వానించాడు లక్ష్మణరావు వియ్యంకుణ్ణి, అల్లుణ్ణి. రండి వదినగారు, రామ్మ పార్వతి, రామ్మ వసుధ అంటూ ఊర్మిళ వియ్యపురాల్ని, కూతురు వసుధని, కూతురి ఆడపడుచుని ఆహ్వానించింది. టిఫిన్లు, భోజనాలు అన్నీ అయ్యాక మధ్యాహ్నం వాళ్లంతా ఊరు చూడటానికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్న వసుధని అడిగింది ఊర్మిళ. వాళ్లంతా నీతో ఎలా ఉంటున్నారమ్మా? అంతా నిన్ను బాగా చూసుకుంటున్నారా? మరేం సమస్యలు లేవు కదా అంటూ. ఆయనకి నాకు ఏ సమస్యలు లేవమ్మా. మా మామగారు కూడా అభిమానంగానే చూస్తారు. మా అత్తగారికి, ఆడపడుచుకి మాత్రం నేనింకా త్వరగా పనులు చేయటం లేదని, నాకేమీ చేత కాదని పిల్లి మీద, ఎలుక మీద పెట్టి అంటూ ఉంటారు. వాళ్ళు ఏ పనులు చేయాలనుకుంటున్నారో అవి వాళ్ళు చెప్పకుండా నేనే కనిపెట్టి చేయాలట. నన్ను డైరెక్ట్గా ఏమీ అనరనుకో మెల్లగా చెప్పింది వసుధ తల్లితో. పోనీలేమ్మా, అతను అభిమానంగా చూస్తే చాలు. అంతా కలిసి ఉమ్మడిగా ఉన్నప్పుడు అందరూ సరదాగా కలిసిపోతేనే ఆనందంగా ఇల్లు స్వర్గంగా ఉంటుంది. లేకపోతే నరకంగానే మారుతుంది. మీ ఆయన ఒక్క కొడుకు, అత్తమామల దగ్గరే ఉంటారు. పెళ్లి కాని ఆడపడుచు ఉండక ఎక్కడికి వెళ్తుంది? వేరుగా వెళ్లటం ధర్మం కాదు. వాళ్ళు నిన్ను డైరెక్ట్గా అనడం లేదు కదా. నిజంగా నీలో తప్పు ఉంటే సర్దుకోవడానికి ప్రయత్నించు. వాళ్ల పనులు మెల్లగా చూసి చేయడం అలవాటు చేసుకో. వాళ్ళు నీ తప్పు లేకుండా అనవసరంగా మాటలంటే విన్నట్లు ఊరుకో. అనవసరంగా నువ్వు నోరు చేసుకుంటే గొడవ అవుతుంది. మధ్యలో అతను నలిగిపోతాడు.
ఊర్మిళ కూతురికి హితవు చెప్పింది. వసుధ భర్త షాపింగ్కి వెళ్లిన సమయం చూసి ఊర్మిళతో వియ్యపురాలు చెప్పింది. మీ అమ్మాయికి మీరేమీ పనిపాట నేర్పించినట్టు లేదు. ఏదైనా పని చెప్తే గంట చేస్తుంది. తనకి తానుగా ఏ పని కల్పించుకొని చెయ్యదు. చురుగ్గా అన్ని పనులు త్వరగా నొల్లుకొని తర్వాత ముగించుకోవడం తెలియదు. మేము అన్ని పనులు ముగించుకొని వచ్చినా మీ అమ్మాయి ఒక్క పని దగ్గరే ఉంటుంది. అదే పూర్తవదు అని అత్తగారంటే, కలుపుగోలుతనం కూడా తక్కువే. మేము ఎంత సరదాగా ఉండాలని ప్రయత్నించినా తను అంటీ ముట్టనట్లు ముభావంగానే ఉంటుంది అని ఆడపడుచు పార్వతి చెప్పింది. ఊర్మిళ మనసు చివుక్కుమన్నా పైకి కనబడనీయకుండా, పెళ్లైన కొత్తలో ఎవరైనా ఇలానే ఉంటారండి. కొన్నాళ్లు అలవాటైతే సర్దుకుంటారు. మా అమ్మాయి చదువులతో ఇంటి పనులు అంతగా నేర్చుకోలేదు. అయినా పుట్టింటి పనులకి అత్తింటి పనులకి అలవాట్లకి తేడాలుంటాయి కదా. ఇక్కడి పనులు అలవాటైనా అక్కడి పనులు కొత్తగానే ఉంటాయి. కొన్నాళ్లు అలవాటైతే చురుకుదనం అదే వస్తుంది. ఇక కలుపుగోలుతనం అంటారా? కొత్తవాళ్లు, కొత్త వాతావరణం కదా. ఏం మాట్లాడితే ఏమనుకుంటారోనని భయం ఉంటుంది. అదీకాక మా నుంచి దూరమైన బెంగ కూడా తన మనసులో ఉంటుంది. తర్వాత దాన్ని మిమ్మల్ని అది అర్థం చేసుకోవడానికి కొంత సమయం కావాలి కదండి. అప్పుడే కలుపుగోలు మనిషి కాదని అనేయడం ధర్మం కాదు. మా అమ్మాయి మనసు మంచిదే, ముందు ముందు మీకే తెలుస్తుంది చెప్పింది ఊర్మిళ ధైర్యంగా. వియ్యపురాలు ఆడపడుచు ఊర్మిళకేసి అదోలా చూసేసి ఊరుకున్నారు. ఊర్మిళ తమ ఎదురుగా కూతురి వసుదని తిట్టి బుద్ధులు చెప్పాలని ఆశించారు వారు. ఊర్మిళ తమకే నీతులు చెప్పేసరికి ఇంకేమీ అనలేకపోయారు. పండుగ 4 రోజులు హడావిడిగా గడిచిపోయింది. అంతా వెళ్లిపోయారు. వసుధ ఎలా ఉందో ఏం తోచడం లేదండి అంది ఓ రోజు ఊర్మిళ భర్తతో. వారానికో రోజు అది ఫోన్ చేస్తోంది. లేకపోతే నువ్వు చేస్తూనే ఉన్నావు కదా. అప్పుడప్పుడు ఉత్తరాలు కూడా రాస్తూనే ఉంది కదా. ఇంకెందుకు బెంగ అన్నాడు లక్ష్మణరావు. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వింటారని ఏమీ చెప్పడం లేదేమో. ఉత్తరాలు వాళ్ళ ఆయన చూస్తాడేమో, అందుకని ఏమీ రాయడం లేదేమో అంది ఊర్మిళ. మీ ఆడవాళ్ల బుర్రలో ఏముంటాయో అది మీకే తెలియాలి. అబ్బా ఏం అనుమానాలో అన్నాడు లక్ష్మణరావు. పోనీ అలానే అనుకోండి. నాకోసారి వెళ్ళి అమ్మాయిని చూసేసి రావాలనుందండి. 2 నెలలైపోయింది చూసి. సరే వెళ్ళిరా. 2 రోజులు నేను వండుకుంటానులే. లేకపోతే ఏ హోటల్లోనే తింటాను. మరేం పర్వాలేదు వెళ్ళు అన్నాడు లక్ష్మణరావు. ఊర్మిళ హుషారుగా ప్రయాణం కట్టింది. తల్లిని చూడగానే ఆశ్చర్య ఆనందాలతో ఎదురొచ్చింది వసుధ. వదినగారు హఠాత్తుగా కబురైనా లేకుండా ఊడిపడ్డారు. ఏమిటో విశేషం అంటూ నవ్వుతూ ఎదురొచ్చింది వియ్యపురాలు. ఏమీ లేదండి. అమ్మాయిని చూసి 2 నెలలయింది కదా. ఓసారి చూడాలనిపించి వచ్చాను. ఎప్పుడూ ఇన్ని రోజులు అమ్మాయిని చూడకుండా ఉండలేదు కదా అంది ఊర్మిళ. కడుపు తీపి అలానే ఉంటుందిలేండి అంది వియ్యపురాలు. అత్తయ్యగారు కులాసాగా ఉన్నారా? మామగారు రాలేదా అంటూ పలకరించాడు అల్లుడు. అత్తయ్యగారు ఎప్పుడొచ్చారు? అంతా కులాసాయనండి అంటూ పలకరించింది ఆడపడుచు పార్వతి. వియ్యంకుడు గారు, ఏమండి అక్కయ్య గారు ఇదేనా రావటం? బావుగారు కూడా రావాల్సింది. ఖాళీయే కదా. ఆయన కులాసాయనా? అందరి ముఖాల్లోనూ ఆనందమే కాని మునుపటి మబ్బులు కనబడలేదు ఊర్మిళకి. అందరి మాటలు చేతలు పరిశీలిస్తోంది ఊర్మిళ. లేదన్నయ్య గారు, మీ బావగారికి ఇల్లు కదలటం అంటే బద్ధకం. మరీ తప్పనిసరైతే తప్ప ఇల్లు కదలరు. అందుకే అమ్మాయిని చూడాలనిపించి నేనే బయలుదేరొచ్చాను. అమ్మాయి పెళ్లి చేయగానే సరికాదు, ఆమె సంసారం సుఖంగా సాగుతుందో లేదోనని తల్లికి కొన్నాళ్లు బెంగగానే ఉంటుంది. తండ్రికి అంతగా ఉండదు. ఉన్నా వాళ్ళు ఉదాసీనంగా ఉండగలరు. పూర్వపు రోజుల్లోలాగా దగ్గర బంధువుల్లోనూ దగ్గర ఊళ్ళోనూ అమ్మాయికి పెళ్లి చేస్తే తెలిసిన వాళ్లే మనవాళ్లే కదా అని కొంత ధైర్యం. ఇప్పుడలా కాదు. పరాయి వాళ్లు, దూర ప్రాంతాలు, మనుషులు మంచి చెడ్డలు తెలియకపోయినా పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. కూతురి సంసారం బాగుందని తెలిసి కూతురి ముఖంలో ఆనందం చూసే వరకు తల్లికి మనసు కొట్టుకుంటూనే ఉంటుంది. వదినా వదినా అంటూ పార్వతి వసుధతో బాగానే మాట్లాడుతోంది. అత్తగారు వసుధా వసుధా అని అన్నింటికి పిలుస్తూ సలహాలు అడుగుతూ సరదాగానే మాట్లాడుతోంది. వసుధ కూడా నవ్వుతూ అందరితో సరదాగానే అందరికీ తలలో నాలుకలా ఉంటుంది. ఎవరి ముఖాల్లోనూ తప్పనిసరిగా మాట్లాడుతున్నట్టుగాని నటిస్తున్న సూచనలు గాని కనిపించలేదు. సరదాగా అందరూ మనసారా మాట్లాడుకుంటున్నట్లే కనబడుతోంది. ఊర్మిళ మనసు కుదుటపడింది. ఆమె సందేహం భయం విడిపోయాయి. మధ్యాహ్నం భోజనాలయ్యాక అంతా కలిసి హాల్లో కూర్చొని సరదాగా కబుర్లు జోక్లు వేసుకున్నారు. సాయంకాలం పక్కన పెరట్లోకి వెళ్ళింది ఊర్మిళ.
అక్కడ కొత్తగా నాటిన వంగనారు మొక్కలు తలలు వేలాడేసి ఉన్నాయి. వదినగారు, ఆ వంగ మొక్కలు అలా తలలు వేలాడేసి ఉన్నాయేమిటి? అడిగింది ఊర్మిళ వియ్యపురాల్ని. నారు మొక్కలు కొత్తగా నిన్ననే విడదీసి నాటామండి. అవి నాటుకొని తలలెత్తడానికి కనీసం 4-5 రోజులన్నా పడుతుంది. అది బాగా ఎరువు వేసి నీళ్లు పోస్తేనే, లేకపోతే ఇంకా ఎక్కువ రోజులు పడుతుంది. కొన్ని చచ్చిపోతాయి కూడాను అంది బియ్యపురాలు. పుట్టిన చోట ఏపుగా పెరిగిన నారు మొక్కలు విడదీసి నాటేసరికి కొత్త చోట వేళ్లు పాతుకొని నాటుకోవటానికి వారం రోజులు పడితే, మరి పుట్టింట్లో గారాబంగా కనీసం 20 ఏళ్లు పెరిగిన అమ్మాయిలు అత్తవారి ఇళ్లలో కొత్త వాతావరణంలో, కొత్త మనుషుల మధ్య, కొత్త అలవాట్లకి, కొత్త పండ్లకి మరి అలవాటు పట్టడానికి ఎంతకాలం పడుతుందంటారు? అడిగింది నర్మగర్భంగా ఊర్మిళ. ఊర్మిళకేసి నిశితంగా చూసిన వియ్యపురాలు ఊర్మిళ ఏ భావంతో అడిగిందో అర్థం చేసుకుని 6 నెలలు అంది నవ్వుతూ. ఊర్మిళ కూడా నవ్వేసి, అంతేకాదు వదినగారు, మీలా అర్థం చేసుకుని ఆదరించే అత్తమామలైతే మీరు చెప్పినట్లు 6 నెలలు, లేకపోతే ఇంకా ఏళ్లు కూడా పట్టచ్చు అంది ఊర్మిళ నవ్వుతూ. ఆవిడ కూడా శృతి కలిపింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.